గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలవకుల్లు టాక్స్. నేను మీ రామ్ని మాట్లాడుతున్నాను. ఆసియాలోని అతిపెద్ద జాతర, కోట్లాది మంది భక్తుల నమ్మకం, అడవి తల్లిలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. నేను ఇంకేదో మాట్లాడలేదండి, మనకి తెలిసినటువంటి సమ్మక్క సారలక్క జాతరల గురించి మాట్లాడుతున్నాను. కానీ ఈసారి మునిపెన్నడీ లేనటువంటి విధంగా తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైనటువంటి కఠిన నిర్ణయాలను అమలు చేస్తుంది. అంతేకాకుండా హెల్త్ విషయంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ సీక్రెట్ ప్లాన్ గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మేడారం ప్రయాణం మొదలు పెడుతున్నారా మీరు కూడా? కానీ ముందుగా మీరు నేను చెప్పేటువంటి విషయాల్ని ఖచ్చితంగా తెలుసుకోండి, లేదంటే మీ ప్రయాణం ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అసలు ప్రభుత్వం ఇంత కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంది? సామాన్యుడి ప్రయాణం ఎలా సుఖంగా మారబోతుంది? పూర్తి విషయాలు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కానీ ముందుగా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సరే, ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోతే మేడారం అంటే ఒక అద్భుతం, ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. అన్యాయాన్ని ఎదిరించినటువంటి ఒక తల్లి కూతుళ్ళ వేర గాథ ఈ మేడారం సమ్మక్క సారక్క జాతర. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఈ సమ్మక్క సారక్క జాతరకు దేశం నలుమూలల నుంచి 1 కోటి మందికి పైగా భక్తులు వస్తారు. ఇక్కడ అమ్మవార్లు గద్దె మీద ఉండరు, పసుపు కుంకుమ రూపంలో వనదేవతలుగా వస్తారు. భక్తులు అమ్మవార్లకు ఇచ్చేటువంటి కానుక ఏంటో తెలుసా? బంగారం. నిజంగా బంగారం అనుకునేరు కాదు, ప్రేమతో భక్తితో పెట్టేటువంటి బెల్లం. ఇక్కడ మరి ఇంత జనసందోహం వస్తున్నప్పుడు ఏ చిన్న ఇబ్బంది కలిగినా అది ప్రభుత్వానికి మాయని మచ్చలాంటిది. అందుకే ప్రభుత్వం ఈసారి గట్టిగానే ప్లాన్ చేసింది. ముఖ్యంగా మనం ఆరోగ్య విషయంలో తీసుకున్నటువంటి సీక్రెట్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తుందంటే, ఈ మేడారం జాతర జరిగేటువంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిలోమీటర్కి ఒక మెడికల్ ఎమర్జెన్సీ టీంని 24/7 అందుబాటులో ఉండేలా చేసింది. అంటే ఇక్కడ ఈ మెడికల్ ఎమర్జెన్సీ టీం ఏంటంటే, ఈ టీంలో ఒక ఏఎన్ఎం గారు ఉంటారు, ఒక ఆశా వర్కర్ ఉంటారు, ఒక డాక్టర్ గారు ఉంటారు. ఇలాగా ప్రతి కిలోమీటర్కి 24 గంటల పాటు, అంటే 24/7 అందుబాటులో ఉండేలాగా ప్రతి కిలోమీటర్కి ఒక టీం ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే స్పెషల్ వైరల్ టీం. ఏంటనుకుంటున్నారా? ఇక్కడ ఇంతమంది జనం గుమిగూడుతూ వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ గాలి కానీ నీరు కానీ ఎటువంటి కలుషితం అవ్వకుండా ఎప్పటికప్పుడు టెస్ట్ చేసేటువంటి స్పెషల్ వైరల్ టీమ్స్ అన్నమాట ఇవి. ఇకపోతే మూడోది జంపన్న వాగు గురించి. భక్తులు పుణ్య స్నానాల కోసం ఆచరించేటువంటి ఈ జంపన్న వాగులో నీరు కలుషితం కాకుండా ఉండడానికి క్లోరినేషన్ చేయడం, అంతేకాకుండా నీటిని శుద్ధి చేసేటువంటి ప్లాంట్స్ను కూడా ఈసారి అక్కడ అందుబాటులో ఉంచారు. సో ఇది హెల్త్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్తలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సెక్యూరిటీ విషయంలో దాదాపు 1 కోటి మందికి పైగా భక్తులు వస్తున్నారు కాబట్టి 15,000 నుంచి 20,000 మంది పోలీసు బలగాలని అందుబాటులో ఉంచేలాగా తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలు, డ్రోన్లతో పర్యవేక్షణ కూడా చేస్తుంది. ఎక్కడైనా సరే భక్తులు గుమిగూడి ఉండడం కానీ, ట్రాఫిక్ విషయంలో ఎక్కడైనా జామ్ అయినా కానీ ఈ డ్రోన్ల సహాయంతో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అయిందో ఇమీడియట్గా అక్కడ మానిటరింగ్ చేసి ఆ ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం కోసం అని చెప్పి అత్యాధునికమైనటువంటి ఈ అద్భుతమైనటువంటి హైటెక్ డ్రోన్ కెమెరా వ్యవస్థని, ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని పోలీసు యంత్రాంగం కోసం ఉంచింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అద్భుతం ఏంటంటే, ఇక్కడ మేడారం జాతర జరిగేటప్పుడు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అంతా అడవి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడ మొబైల్ సిగ్నల్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరిన్ని టవర్లను వేస్తుంది. సెల్ ఫోన్ టవర్లని మరిన్ని ఎక్కువగా అందుబాటులో ఉంచేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గతసారి అంటే ఇంతకు ముందు జరిగినటువంటి జాతరలో
సిగ్నలింగ్ వ్యవస్థ చాలా లోపించిందని చెప్పి కొన్ని విమర్శలు రావటం వల్ల ప్రభుత్వం మరిన్ని సిగ్నల్ టవర్లని అక్కడ అందుబాటులో ఉంచి కమ్యూనికేషన్ వ్యవస్థని స్ట్రాంగ్ చేసింది. అంటే ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు కమ్యూనికేషన్ వాళ్ళ పిల్లల్ని మర్చిపోవడం కానీ, అందుబాటులో లేకపోవడం కానీ, ఫోన్లు చేసుకోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి ఈసారి ప్రభుత్వం మొబైల్ టవర్లను ఎక్కువగా పెట్టింది. సో ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రభుత్వం హెల్త్ విషయంలో కానీ, సెక్యూరిటీ విషయంలో కానీ ఈ చర్యలు తీసుకుంది. మరి మనం ఏం చర్యలు తీసుకోవాలి? మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటంటే, జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాస్టిక్ వాడడం అనేది అక్కడ పూర్తిగా ఆపాలి. ఎందుకంటే అది అడవికి చాలా ప్రమాదం. సో ప్లాస్టిక్ దయచేసి వాడద్దు. రెండో విషయం ఏంటంటే, మీరు వెళ్ళేటప్పుడు, మేడారం జాతరకి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళేటట్లయితే చిన్నపిల్లల జేబుల్లో మీ ఫోన్ నెంబరు, మీ పేరు రాసి ఆ చీటీని పిల్లల జేబుల్లో పెట్టండి. అది చాలా చాలా చిన్న పనే, జస్ట్ 1 సెకండ్ 30 సెకండ్స్ పని, కానీ చాలా హెల్ప్ అవుతుంది. మీ పిల్లలు ఎక్కడైనా తప్పిపోతే ఆ చీటీ ఉండడం వల్ల మళ్ళీ మీ దగ్గరికి క్షేమంగా చేరతారు. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే, మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు కేవలం ప్రభుత్వ వాహనాలు ఏదైతే ఉన్నాయో, ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే వాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ సొంత వాహనాలు వేసుకొని వెళ్ళటం వల్ల అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకేనా? సో ఇది నేను చెప్పాల్సుకున్నటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మేడారం అనేది నిజంగా ఒక అద్భుతమైనటువంటి నమ్మకంతో కూడినటువంటి సెంటిమెంటు. సో మీ ప్రయాణం అద్భుతంగా జరగాలని, ఈసారి మేడారంలో మీరు మంచి మధుర క్షణాలను అనుభవించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అయితే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు సరిపోతాయా, లేదంటే ఇంకేమన్నా అడిషనల్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా, నెక్స్ట్ మీరు నిజంగా మేడారానికి వెళుతున్నారా లేదా అనేది నాకు వీడియోలో కమెంట్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.